ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో మరొక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే అనే పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం, దేవుని నామాన్ని ఘనపరుద్దాం. వచ్చినటువంటి బంధువులు, ఇంట్లో ఉన్నటువంటి సోదర సోదరీలు త్వరగా సిద్ధపడి మీకు ఏర్పాటు చేసినటువంటి సీట్లలో కూర్చుని ఈ స్థలంలో చేరి దేవుని నామాన్ని స్తుతించాలని మిమ్మల్ని ప్రేమతో ప్రభు పక్షాన ఆహ్వానిస్తున్నాం. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా అనే పాట పాడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృపచూపువాడవయ్యా, నీ పిల్లలకు కృపచూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది, నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా, నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీ ఉండగా కరుణించువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు, నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు,
వాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవ్వడు. సకలము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించెను, నా స్థితులన్నిటినీ సమకూర్చును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. మంచిది. ఈ సమయంలో టంగుటూరు మండలం నుంచి వచ్చినటువంటి ప్రియ సోదరుడు జాన్ వచ్చి ఒక చిన్న ప్రార్థన చేసి తర్వాత ఒక చక్కని పాట పాడాలని వారిని ప్రేమతో ప్రభు పక్షాన ఆహ్వానిస్తున్నాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మరి యొక్క ఆయన సత్యవేదం అక్కని, అదేవిధంగా ఆనందాన్ని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి చక్కటి గృహము కొరకు నీకు వందనాలు ప్రభువా. యెహోవా, మీరు కట్టని ఎడల నాయన కట్టువాని ప్రయాస వ్యర్థమే అని నీ వాక్యం సెలవిస్తుండగా, మీరు ఇప్పటి వరకు నాయన వారితో ఉండి నడిపించి సహాయం దయచేసి ప్రభువా నా తండ్రి అయా, పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఉండే చక్కటి గృహాన్ని నిర్మించుకోవడానికి మీరు చూపించిన కృప కొరకు నీకు వందనాలు నా తండ్రి. ఈ గృహం అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభా, బెతస్తా కోనేటిలో ఎవడైతే మొదట అందులో దిగారో ఆ వ్యక్తి స్వస్థపరచబడినట్లుగా ఈ గృహంలోనికి ఆయన యెహోవా వలన ఆశీర్వదింపబడిన వారు ఎవరైతే ప్రవేశిస్తారో వారందరూ నీ మేలు పొందుకోవడానికి నాయన స్వస్థత గృహముగా, ఆదర్శ గృహముగా, మేలుకరమైనటువంటి గృహముగా దీన్ని చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇద్దరు కుమారులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ చక్కటి శుభ సమయాన ఏర్పాటు చేసినటువంటి గృహ ప్రవేశ నాయన స్తుతి కూడికలో కూడా మీరు తోడుగా ఉండి చక్కగా నడిపించాలని ప్రార్థన చేస్తూ నా ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నిన్నే సేవింతునయ్యా యేసయ్యా, నిన్నే ప్రేమింతునయ్యా అనే పాట పాడుకుందాం. నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా, నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యా, నిన్నే సేవింతునయ్యా. నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము, నీవే నా మార్గము సత్యము జీవము,
నీవే నా రక్షణ విమోచన దుర్గము, నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, నిన్నే సేవింతునయా యేసయ్యా, నిన్నే స్తుతింతునయా, నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు. నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, నిన్నే సేవింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా. నేను వెదకకపోయినా నన్ను వెతికితివి, నే ప్రేమించకపోయినా నాకై ప్రాణం పెట్టితివి. నేను వెదకకపోయినా నన్ను వెతికితివి, నే ప్రేమించకపోయినా నాకై ప్రాణం పెట్టితివి. నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, నిన్నే సేవింతునయా యేసయ్యా, నిన్నే స్తుతింతునయా, నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా. నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము, నీలాంటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును.
చక్కని పాట పాడి దేవుని మహింపచ్చినటువంటి ప్రియ సోదరునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్న ఈ సమయంలో సోదరు ఎలీషా బాబు వారు వచ్చి మరొక పాట పాడి దేవుని మహింపరచాలని వారిని ప్రేమతో కోరుతున్నాం. దేవుని పరిశుద్ధ నామములో చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో అందరం కలిసి గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవ నీకే స్తోత్రమని పాడబడుకొని దేవుని మహింపరుద్దాం. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమునా కన్నా తండ్రివైనను ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమునా కన్నా తండ్రివైనను ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగియున్నను సరిచేసి నన్ను నడిపించిన బలహీనతలే కృంగదీసిన బలపరచి నన్ను దీవించిన లోపములెన్నో దాగియున్నను సరిచేసి నన్ను నడిపించిన బలహీనతలే కృంగదీసిన బలపరచి నన్ను దీవించిన దేవా నీకే స్తోత్రము. దయచూపిన దేవా నీకే స్తోత్రము. దీవించిన దేవా నీకే స్తోత్రము. దయచూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే
దాచిన దేవా నీకే స్తోత్రము, మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎలీషా. ప్రార్థన చేసుకుందాం. మహాదేవ, మహోన్నతుడు, మహోమికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, యేసయ్య మీ ఘనమైన ఇష్టమైన నామాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. ఇదిగోనేవా ఈ సమయంలో ప్రభువా నీ సన్నిధికి మమ్మల్ని అందరినీ చేర్చినందుకు ప్రభువా మొదటిగా మీకు వందనాలు తెలియజేసుకుంటున్నా ప్రభువా. మరి ఎందు నిమిత్తం ఇక్కడ కూడి ఉన్నామో సమస్తం ఎరిగిన దేవుడు ప్రభువా. ఇదిగో నాయన ప్రభువా, అక్క సునంద అక్క, సత్యవేదం అక్క, ఆనంద్ ప్రభా గృహం కట్టుకొని ప్రభువా నైనా కట్టుకోవడానికి మీరు చేసే సహాయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ నూతన గృహ ప్రవేశం అయినా జరుగుతుంది ప్రభా. ఈ కార్యక్రమం అంతట్లో ప్రభా మరి నాయన మీరే ముందుని నడిపించండి నైనా. వారికి ఎంతో ప్రభా మీరు సహాయం చేశారు ప్రభా. అందరూ మీకు వందనాలు తెలియజేసుకుంటూ ప్రభా ఈ కార్యక్రమం నడిపిస్తున్న పాస్టర్ గారిని దీవించండి ప్రభా. ఈ కార్యక్రమం అంతట్లో మీరే ముందునే నడిపించమని, వాతావరణ పరిస్థితులు అనుకూలపరచమని, అయా రావాల్సిన వారిని త్వరగా నడిపించమని, మీరే మహిం పొందమని యేసు పరిశుద్ధ పరమ తండ్రి, ఆమేన్. ఓకే, మంచిది. ఈ సమయంలో మరొక పాట, అందరికి వచ్చిన పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. సోదరి గిఫ్టీ దయచేసి రావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఈ సమయంలో దేవుడు చేసినటువంటి ఘనమైన కార్యాలను తలపరుచుకుంటూ ఆయన్ను స్తుతిస్తూ ఈ యొక్క చిన్న పాట పాడి దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ఘనమైనవి నీ స్థిరమైనవి నీ ఆలోచనలనే పాట పాడుతూ దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను ఎల్లవేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను ఎల్లవేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడెము నీవే. ఆశ్రయమైన బండవు నీవే,
శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఈ సమయంలో గిఫ్ట్ వచ్చి మరొక పాట, ఒక వచనం, ఒక పల్లవి పాడి దేవుణ్ణి మహింపరుస్తారు. ఇది కాలాతీతమైంది. సహోదరి కల్పన కూడా దయచేసి ఈ పాట అయిపోయేలోపు త్వరగా రావాలని ప్రేమతో మనం చేసిన తర్వాత వెంటనే దైవజనులు దేవదానం గారు క్లుప్తమైన శుభాలు తెలియజేస్తారు. ఆ తర్వాత క్లుప్తమైన వాక్య సందేశం విన్నాం. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు సహోదరులు తన శుభాలను తెలియజేస్తారు. ఆ తర్వాత విని వెంటనే ఈ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సాక్ష్యాన్ని విన్న తర్వాత ఒక చిన్న కార్యక్రమం ఉంది. కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం ఈ కార్యక్రమం ముగించుకున్నాం. ఇన్ని చెప్పాడు, ఎంతసేపు అవుతుంది అనుకోవద్దు. ఇవన్నీ కలిసి ఒక అరగంటలోనే అయిపోవాలని ప్రార్థనాపూర్వకంగా మేము సిద్ధపడుతున్నాం. కనుక మీరు ఎవరు తొందరపడకుండా ఈ యొక్క సంతోషకరమైన కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వీళ్ళు ప్రేమించి, ఈ కుటుంబ సభ్యులను ప్రేమించి వచ్చినటువంటి సభ్యులు వచ్చి ఇక కూడికలో కూర్చుంటే అది దేవునికి ఆ మహిమ, దేవుని నామానికి ఘనత. కనుక ఎవరు పైన కూర్చోకుండా వేరు వేరు చోట్ల కూర్చోకుండా దయచేసి ఈ స్థలానికి వచ్చి ఇక్కడ కింద కూర్చోవాలని మిమ్మల్ని ప్రేమతో ప్రభు పక్షాన ఆహ్వానిస్తున్నాం. సమయంలో ప్రియ సోదరి సత్యవేదం అక్కయ్య
వచ్చి క్లుప్త సాక్ష్యాన్ని మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో ఈ సాక్ష్యాన్ని ఇలా నిలబడటానికి 20 సంవత్సరాలు పట్టింది. దేవుడు మా జీవితాల్లో చేసిన కార్యాలను నా బంధువులతోటి, నా స్వజనులతోటి, నా వారితోటి చెప్పుకోవాలని ఈ సమయంలో మీ మధ్య నిలబడటం ఇది కేవలం దేవుని కృప మాత్రమే. మొదటిగా నా పేరెంట్స్ గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. నా ఊరు నుంచి చాలా దూరం నుంచి వచ్చారు. మామయ్యలు, సంఘస్థులు, నా వారందరూ వచ్చారు. ఇక్కడున్న బంధువులు వచ్చారు, స్నేహితులు అందరూ వచ్చారు. ఇక్కడున్న సంఘస్థులు కూడా వచ్చారు. నా తల్లిదండ్రులకి మేము 5గురు సంతానము, 4 అమ్మాయిలము, ఒక బాబు, నా తమ్ముడే, నా తర్వాత నా తమ్ముడు. అయితే మా జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. మా నాన్న చాలా కష్టపడి చదివించాడు. ఆయన దేవుని సేవకుడు అయినప్పటికీ మమ్మల్ని మంచిగా చదివించి విద్యాబుద్ధులు నేర్పించి క్రమశిక్షణకరమైన జీవితంలోకి నడిపించాడు. ఒక్కరిని మాత్రమే దేవుని సేవకురాలుగా చేయాలని ఆనాటి కాలంలో ట్రైనింగ్ కూడా ఇప్పించాడు. కానీ దేవుడు మా జీవితాల్లో 5గురు అయితే 4 పూర్తిగా దేవుని సేవలో ఉంటున్నాం, 3 పూర్తిగా దేవుని సేవలో ఉంటున్నారు. మేము ఒక్కరమే జాబ్ చేసుకుంటూ దేవుని సేవ చేస్తున్నాం. దేవుడు సంపూర్ణంగా దేవుని సేవకు పిలిస్తే మేము వెళ్ళాలని ఆశపడుతున్నాం. మేము ఈ గ్రామానికి రావటం కేవలం దేవుని యొక్క మందిరం కోసం, మనం ఆస్తులు అనుభవించడం కాదు, దేవుడు మనకిచ్చిన సేవను కూడా కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ గ్రామానికి వచ్చాము మేము. మా జీవితాల్లో అలాగే మా నాన్నగారు 45 సంవత్సరాలు దేవుని సేవ చేసి దేవుడు తన జీవితంలో ఎంతగానో ఆయన ద్వారా మమ్మల్ని ఆశీర్వదించాడు. మేమందరం పెద్దక్క బిడ్డ కూడా ఆ తన సంతానంలో కూడా దేవుని సేవ చేసే బిడ్డలను దేవుడు లేపాడు. ఈ రీతిగా నా పేరెంట్స్ విషయానికి వస్తే, తర్వాత నా వ్యక్తిగత జీవితానికి వస్తే, నా వివాహ నిశ్చితార్థం అయిన తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రభా, తెలియని ప్రాంతానికి వెళ్తున్నాను, ఆ ఏరియా తెలియదు, నా పట్ల నిశ్చిత్తం ఏమైంది ప్రభు అని ఎంగేజ్మెంట్ అయిన తర్వాత లేకపోతే నిశ్చితార్థం అయిన తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 8వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నేను నీకు ఇచ్చుచున్న దేశంలో నిన్ను అభివృద్ధి పరుస్తానని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. నేను ఆ వాగ్దాన్ని చేతబట్టుకొని ఈ ఊరికి రావటం జరిగింది. తర్వాత నా బిడ్డల విషయానికి వస్తే, మేము 4 అమ్మాయిలం కదా, దేవుడి సన్నిధిలో నేను గట్టిగా ప్రార్థన చేశాను. ప్రభా, నాకు మగబిడ్డలు కావాలి. నా తల్లిదండ్రుల దగ్గరే నేను చూశాను ఆడపిల్లల వల్ల ఎన్ని ఇబ్బందులు పేరెంట్స్ పడతారని. దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు యెషయా గ్రంథం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. వాక్యాన్ని వాక్యంగా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. దేవుడు నాకు ఏ రీతిగా వాక్యాన్ని ఇచ్చాడంటే, నువ్వు నొప్పులు తగలక మునిపే కుమారుని కంటావు, మగ పిల్లను కంటావని యెషయా గ్రంథం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఆ రీతిగా దేవుడు నో పెయిన్స్ సిజేరియన్ ద్వారా దేవుడు నాకు మగబిడ్డనిచ్చాడు. తర్వాత దేవుడు మగబిడ్డనిచ్చాడు. మా మామయ్య తన డైరీలో రాసుకున్నాడు. నేను షార్ట్గా చెప్తున్నాను, చాలా జరిగినాయి కాబట్టి త్వరగా ముగించాలని ఆశపడుతున్నాను. 2 అబ్బాయిల పేర్లే మా మామయ్య రాసుకున్నారు తన డైరీలో. చాలా ప్రార్థనాపరుడు, మా అత్తమ్మ కూడా చాలా ప్రార్థనాపరురాలు. అయితే వారు ఉంటే 4 ఉంటే మాకు చాలా సంతోషంగా ఉండేది. 2 పేర్లే రాసుకున్నాడు. ఆ 2 పేర్లే మేము మా బిడ్డలకు మేము పెట్టాం. లాస్ట్లో సందేశ్ అని పెట్టావు. విన్స్టన్ సందేశ్, క్యాల్విన్ సందేశ్ అని. సందేశ్ ఎందుకు పెట్టామంటే దేవుని సందేశాన్ని అందించాలని మా ఆశ. జాబ్ చేసుకుంటున్నా దేవుని పరిచర్య చేయాలని మా ఆశ. ఆ రీతిగా మా జీవితాల్లో ఈ రీతిగా మేము ముందుకు వెళ్తున్నామంటే అక్కడ మా నాన్న వేసిన పునాదే. మా నాన్నకి ఎంతోమంది వచ్చారు, ఏమనంటే మా సంస్థలో చేరు, మా సంస్థలో చేరితే నీకు ఇంత ఇస్తాం అంత ఇస్తామని వచ్చారు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, మా నాన్న ఏం చెప్పాడంటే, దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి నేను ఆయన వైపు చూసి ముందుకు వెళ్తాను అని ఎవరి సంస్థల్లో చేరకుండా మా నాన్న దేవుని మీద ఆధారపడి జీవించాడు. ఒకసారి అడిగాను నేను, నాన్న నీకు ఇంత ధైర్యం ఏంది, ఏ సోర్స్ లేకుండా ఏ ఆధారం లేకుండా ఇంత ముందుకు ఎలా వెళుతున్నావు అని అంటే మా నాన్న ఒకే మాట చెప్పాడు,
యథార్థవంతులను బలపరచుటకు దేవుడు లోకమంతా సంసారం చేస్తాడమ్మా అని చెప్పాడు. మా జీవితాల్లో మేము కూడా యథార్థంగా ఉండటానికి ప్రయత్నం చేశాం. ఈ రీతిగా దేవుడు మగబిడ్డల్ని ఇచ్చాడు. మా అత్తమ్మ, మామయ్య, అమ్మ, నాన్న ఉదయం మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ గృహంలోనే ఉదయం 3 గంటలకి ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారు. అత్తమ్మ, మా అమ్మ. అత్తమ్మ ఈ గృహంలో అంటే పాతగా ఉన్న గృహంలో 3 గంటలకి బంధువులు వచ్చినా ఎవరు వచ్చినా కానీ 3 గంటల బైబిల్ తీసుకొని కూర్చొని ప్రార్థన చేసుకుంటుంది. మా అమ్మ చర్చిలో 3 గంటల ప్రార్థన జరుగుతుంది. ఈ రీతిగా నా తల్లిదండ్రులు, అత్త, మామ ప్రార్థనల వల్ల మా జీవితాల్లో దేవుడు అనేకమైన కార్యాలు చేశాడు. మన మామయ్య మేలు చేయాలనుకుంటే వాళ్ళు ఒకరికి మేలు చేస్తే వాళ్ళు మాకు కీడు చేయాలని కుట్రలు వెంట కుట్రలు మా జీవితాల్లో మమ్మల్ని గాయపరిచారు. నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా నీకు నమ్మకంగా ఉన్నాం, మా జీవితాలు ఇలాంటి శోధనలు ఎందుకు వస్తున్నాయి ప్రభా అని ప్రార్థన చేసాము. దేవుడు మా జీవితాలు అద్భుతమైన కార్యం జరిగించాడు. మా భర్త గారు చాలా బాధలో, మేమిద్దరం బాధలో ఉన్నప్పుడు ఏం చెప్పానంటే, దేవుడు మనల్ని విడిచిపెట్టడు, మన జీవితాల్లో దేవుడు కార్యం జరిగిస్తాడు, దేవుడు నాకు వాగ్దానాన్ని అప్పుడు దాకా చెప్పాల నా భర్త గారికి. అయ్యా నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను నీకు ఇచ్చుతున్న దేశంలో నేను అభివృద్ధి పరుస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మన జీవితంలో అభివృద్ధి పరుస్తాడు అని దేవుని సన్నిధిలో ఆయన బలపరుచుకున్నాము. ఈ రీతిగా మేమేమి చేయలేదు, నిజంగా చెప్తున్నాం. సమూహంగా కుట్రల వెంట కుట్రలు చేస్తున్నప్పుడు మా మనసులు గాయపరచబడ్డాయి, మా మనసుల వేదనలు చెందిని, నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాం, ఎన్నో విధాలుగా బాధ అనిపించాం. ఒకటే, దేవా దావీదుని బట్టి 1000 తరాల వరకు ఆశీర్వదిస్తానన్నవయ్యా, నా పేరెంట్స్, నా అత్త మామను బట్టి మమ్మల్ని దీవించయ్యా, మాలేమైనా తప్పులుంటే క్షమించయ్యంటే దేవుడు మాకు అన్యాయం చేయలేదండి, రెట్లు ఆశీర్వాదం ఇచ్చాడు, రెట్లు దీవెనలు ఇచ్చాడు. మేము ఇలా కట్టుకోవాలనుకోలేదు, ఒక ఇల్లు మాత్రమే కట్టుకోవాలనుకున్నాం. తర్వాత దేవుడు ప్లాన్ని, ఆయనకు ఉద్దేశాన్ని నెరవేర్చాడు. ఈ రీతిగా మా జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగించాడు. ఈ గృహం విషయంలో కూడా ఇంకా చాలా ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. ఈ గృహం విషయంలో శంకుస్థాపన చేసిన రోజు 3 గంటలకు 5 పాస్టర్లు వచ్చి ప్రార్థన చేశారండి. అక్కడ మోటార్ ఆల్రెడీ మా మాయ వాళ్ళు ప్రయత్నం చేశారు, మోటారు నీళ్లు పడలేదు, నీళ్లు పడవు ఇటు సైడ్ పల్నాడు వైపు, మన వైపు లాగా నీళ్లు పడవు, ప్రకాశం జిల్లా వైపు లాగా నీళ్లు పడ్డాయన్నమాట. 5 పాస్టర్లు ఎవరెవరంటే మా బావగారులు 2, మర్ది గారు, మా తమ్ముడు, మా భర్త గారు, 5 దేవుని సేవకులు. అంటే నేను గొప్పతనం చెప్పడం కాదండి, నా భర్త రోజు మంచం దగ్గర మోకరించి ఎక్కడ ప్రార్థన చేస్తాడో అక్కడ మోటార్ వేసాడు. చెప్పాడు, నాకు ఇక్కడ నీళ్లు పడతాయని నాకు తెలుస్తుంది, నేను ఇక్కడ నీళ్ళు వేపిస్తానంటే నేను అన్నాను, మామయ్య వాళ్ళు వేపిస్తారు కదా వద్దులే అని అంటే, కాదు నాకు పడతాయి అనిపిస్తుంది అన్నాడు. అక్కడే పడ్డాయండి. ఎందుకంటే మా ఏరియా వాళ్ళందరూ తెలుసు నీళ్ళు పడవు సామాన్యంగా. మా ఇంటిగా లాంటి ఉన్నది అమ్మ, చించాల డొంకలోని ఇదొక మెరాకిల్, అద్భుతం అమ్మ నీళ్ళు పడటం. దేవుడు మొన్న వాటర్ ఫిల్టర్ వాళ్ళు వస్తే వాళ్ళే ఆశ్చర్యపోయారు, ఈ పంచాయతీ వాటర్ అండి అని అడుగుతున్నారంట. దేవుడి రీతిగా మా జీవితాలు ఇల్లు కట్టే మోటార్ వేసే దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేకమైన అద్భుతాలు చేసి ఈ గృహాన్ని కట్టుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. ఈ రీతిగా మా జీవితాలు ఒక్కటి కాదు, అనేకమైన సాతాను చాలా ఆరోగ్యపరంగా శోధించాలని చూసింది. అన్ని విషయాలు దేవుడు మాకు సహాయం చేసి అనేక రీతిలుగా మమ్మల్ని బలపరిచి, నేను ఒక్క పని కూడా చేయలేదండి, ఇంత ఇల్లు కట్టానంటే ఒక ప్రార్థన వరకే చేశానండి, ఇంట్లో ఉండి ప్రార్థన చేశాను. అంతా నా యజమానుడే ఇక్కడుండి పడేసే దగ్గర నుంచి లాస్ట్ వరకు ఈ రోజు వరకు ఆయన సమయం అంతా ఉద్యోగాన్ని మానుకొని, ఉద్యోగాన్ని పక్కన పెట్టి ఆయన ఒక్కడే, చిన్నపిల్లలు కదండి, ఆయన ఒక్కడే నిలబడి కట్టించుకున్నాడు దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానంతో. ఈ రీతిగా మా జీవితాలు దేవుడు చాలా అద్భుతాలు చేశాడండి. మేము ఒకటే నిర్ణయించుకున్నాం, ఈయనకి మా భర్త గారికి ఇక్కడ సంబంధించిన ఉద్యోగాలు లేవు, మాకు చర్చి ఉంది కాబట్టి
ఆ చర్చి కోసమే ఇక్కడికి వచ్చాం, ఈ ఊరు వచ్చాం. మారుతినగర్ థర్డ్ లైన్ నా సంఘస్థులు అందరూ వచ్చారు. నాకు చాలా సంతోషము. మారుతినగర్ థర్డ్ లైన్లో మేమే పరిచర్య చేస్తున్నాం. ఆ పరిచర్య కోసం వచ్చాం. నా భర్త గారు అప్పుడప్పుడు అంటూ ఉంటాడు, ఏమంటే మనం ఎక్కడికన్నా వెళ్ళి ఉద్యోగం చేసుకుందామని. అంటే నేను అన్నాను, సచ్చినా బతికినా నేను ఈ ఊర్లో ఉంటా, ఎందుకంటే సంఘం ఉంది కాబట్టి. మా మామయ్యకి ఎంతో ఇష్టం అండి సంఘం అంటే. ఎప్పుడు అక్కడే ఉండేవాడు, చాలా కష్టపడి కట్టించుకున్నాడు ఆయన. ఈ రీతిగా మా జీవితాల్లో ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగించి ఇంతవరకు కృపను చూపించి మీ దగ్గర ఇలా నిలబడటానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి, కేవలం దేవునికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించునుగాక. ఆమేన్. మా యొక్క ఆహ్వాన్ని ప్రేమించి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఓకే, అలాగే మా బావగారు కూడా వచ్చిన వాళ్ళకి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తారు. రండి బాబు, ఒక్క నిమిషం. ప్రభు చేసేసి స్మైల్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. బంధుమిత్రులు మరి స్నేహితులు, అలాగనే అనంతవారం నుంచి, ధర్మారం నుంచి మళ్ళా అనేకులు వచ్చి మరి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి, పాస్టర్ గారులు వీళ్ళందరూ మా సంఘస్థులు వచ్చారు. ఎంతో మరి హైదరాబాద్ నుంచి కూడా మరి ఎంతో ప్రయాసపడి, ఎంతో దూరమైనప్పటికీ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీకు ఎంతగానో మేము రుణపడి ఉన్నాం. కనుక ఈ యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరు మేమిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా మనం చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఓకే, చాలా మంచిది. వారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అది ఇందాక చెప్పింది, ఇంత అందమైన గృహం చూస్తున్నాం, కానీ ఈ గృహం పొందడం వెనక ఎన్నో కష్ట నష్టాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు, అవమానాలు, ఎదురీతలు, ఎన్నెన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నా కూడా ఆయన నమ్ముకున్న వారిని ఎప్పటికీ ఎన్నటికీ ఆయన చెయ్యి విడవుడు అని దేవుని వాక్యాన్ని బట్టి ఆ బిడ్డలను కాచి భద్రపరిచారు. అయితే మా బావగారు తన ఉద్యోగం మానుకొని ఇక్కడ ఇల్లు కట్టించారు. కనుక మేము మా అక్కగారికి ఇస్తున్నటువంటి భవిష్యత్తును బట్టి, మా అక్కగారికి ఇచ్చినటువంటి ఇంత మంచి ఇంటిని బట్టి మా బావగారికి, మా అక్కగారికి ఒక చిన్న సన్మానం చేయాలని చెప్పేసి నేను ఆశించాను. నేను వెంటనే మా తమ్ముడు ప్రభువుకి చెప్పినప్పుడు వెంటనే దానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. థ్యాంక్ యూ ప్రభు. ఈ సమయంలో మా బావగారు, అక్కగారు వచ్చి అక్కడ కూర్చున్నట్లయితే ఒక చిన్న పిల్లలందరూ సుబ్బారావు గారి మనవళ్ళు, మనవరాళ్ళు అందరు దయచేసి రావాలని ప్రేమతో, అలాగే ప్రత్యేకంగా వాళ్ళ కోడలు అంటే నా భార్య, వారు కూడా రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అందరు రండి. సుబ్బారావు గారి మనవళ్ళు, మనవరాళ్ళు గిఫ్టీ, హైని, ప్రశాంత్, అంత మాత్రమే కాకుండా బ్లెస్సీ, సుహాస్ ప్రైజర్, అలాగే శ్రేష్ఠ ప్రైసి, అలాగే పెద్దక్క వాళ్ళ కుమార్తెలు ముగ్గురు కుమారులు, ఇద్దరు కిరణ్, ఆనందరావు, అలాగే వాళ్ళ భార్య అనూష మా చెల్లి, అంత మాత్రమే కాకుండా వెన్నెల వారి భర్త గారు, వారు రావాలని ప్రేమతో. కిరణ్ కమ్ ఫార్వర్డ్. ఆనందరావు సీనియర్ బ్యాంక్ మేనేజర్, త్రోవగుంట. ఆనందరావు వేడి రండి. క్యామ్ అందరూ రండి, తొందరగా రండి. ఒక 5 నిమిషాలు మీరు కొద్దిగా సంయమనం పాటించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఆ తర్వాత టింకు సోను అందరు రండి. ఓకే, గిఫ్ట్ అటుకున్నానా. కిరణ్ అందరికంటే పెద్ద మనవు, నువ్వు రా పైకి రా. కిరణ్ రా. ఆనంద, అనుష రామ్మ, రా అనుష. అనుష రా. ఓకే, బ్లెస్సింగ్ పట్టుకో.
అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి మన యొక్క శుభాలు తెలియజేద్దాం. బావగారు కంగ్రాచులేషన్స్. నూతన గృహంలో నిండు నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యం ఔశ్వర్యంతో మీరు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుతున్నాం. ఫోటో తీయన్న, ఫోటో తీయండి. రాజు ఫోటో తీయ. జాన్ ఒక్క నిమిషం అట్లా ఉన్నాడు. టింకు ప్రశాంత్ ఫోటో సార్, ఫోటో సార్. ఓకే, మీరు అట్లే కూర్చోండి బాబా. ఒక్క నిమిషం మీకు శుభాలు తెలియజేయడానికి ఒక ఇద్దరు జస్ట్ ఒక 2 minutes టైం ఇవ్వబడుతుంది. మీరందరూ వెళ్ళిపోండి. కేక్ తీసుకురండి. కేక్ అరేంజ్ చేయాలి. ఈ సమయంలో హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మా ప్రియ సోదరుడు కన్నా వచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఆ తర్వాత వెంకటరామన్ని కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాడు. ఆ తర్వాత వెంకటరామ మామయ్య, ఒంగోలు అనంతపురం నుంచి వచ్చినట్టు వెంకటరామ మామయ్య కూడా జస్ట్ ఒక్క నిమిషం వారు చాలా. అలాగే ధర్మవరం నుంచి వచ్చినటువంటి నాగేశ్వరరావు కూడా వారి శుభాలు తెలియజేస్తారు. ఆ తర్వాత మా మేనల్లుడు ఆనందరావు కూడా శుభాలు తెలియజేస్తారు. అలాగే ఆ తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మా బావ వాళ్ళ బామర్ది సోదరి లత వాళ్ళ భర్త గారు శాంతిగా వాళ్ళు కూడా శుభాలు తెలియజేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని పేరిట వందనాలు. ప్రకాశం డిస్టిక్ అనంతవరం గ్రామం నుండి మా అక్కని గుంటూరు జిల్లా పిడుగురాల గ్రామానికి ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి మా అక్క ఆనంద నిలయంలో ఆనందంగానే జీవిస్తూ ఉందని చెప్పేసి మేము అనుకుంటూ ఉన్నాము. ఇప్పుడు సత్యానంద నిలయంలో ఇంకా మహా సంతోషంగా జీవించాలని చెప్పేసి శుభాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ కన్నా. అలాగే వెంకట్రావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రప్రభ. వాళ్ళు కూడా రండి అన్న, ఒక్క నిమిషం అన్న. వెంకట్రావు అన్న, అది వెంకట్రావు మావయ్య గారు, డాక్టర్ వెంకట్రావు గారు ప్రొఫెసర్, వారు వచ్చి ఒక చిన్న శుభాలు తెలియజేస్తారు. ఇట చేరి వచ్చిన సంఘానికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సత్యవేదం అక్క, ఆనందరాయణ గారు, వీళ్ళని మేము దూర ప్రాంతం నుంచి వింటూ ఉంటాం కానీ ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఆనంద పలకరించేది లేదు. సత్యవేదం అక్క అయితే రెగ్యులర్గా టచ్లో ఉంటుంది. అయితే ఇక్కడ ఇంత హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి మేము ఇంకా చాలా సంతోషిస్తున్నాము. అదేవిధంగా మీతో పాటు ఈ సంఘాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసుకొని ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అలాగే మా నాన్నగారికి మేనల్లుడు మోషమావి కూడా వచ్చి ఒక 2 మాటలు చెప్పండి. వారు పిడుగురాళ్ళకి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ 12 మంది కొత్త మంది. మా గ్రామం నుంచి 12-15 మంది వచ్చాం. సో వాళ్ళందరూ కొత్త వాళ్ళే. ఇక్కడ వచ్చి చాలా దినాల నుంచి మక్కయ్య మేము ఇల్లు కట్టుకుంటాం, తప్పకుండా రండి అని చెప్పేసి అన్నప్పుడు అందరూ మమ్మల్ని ప్రేమించి వచ్చారు. వారికి అందరికీ ప్రత్యేకమైన వందనాలు. నాగేశ్వరరావు ఓకే. అంత మాత్రమే కాకుండా అక్క శాంతి, బుజ్జమ్మ వాళ్ళు వచ్చి కొంచెం బాధ్యత మోతి అక్కడ ఓకే. తర్వాత బుజ్జమ్మాయిని సోదరి వస్తారు. వందనాలు. ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. మా అన్నయ్య వదిన
శోధనలో వేదనలో ఎంతో ఇదిగా అభివృద్ధి చెందారు. దేవుడు చెప్పినట్టుగా శోధన కలిగినప్పుడు సువర్ణ మళ్ళీ మారతారన్నట్లు వారి ఇరుగురు అట్లాగనే దేవుడు దీవించాడు. ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మాట మాత్రం చెప్పగలుగుతున్నా, మేము దేవుని కార్యాన్ని చూసాము. దేవుడు తలగా ఉంచాడు మమ్మల్ని. అందరి దేవునికి వందనాలు. వారు చేసిన కష్టాన్ని, ప్రార్థనని మా నాన్న, అమ్మ, మా అత్త, మామ అందరూ చేసిన ప్రార్థనని దేవుడు ఆలకిచ్చాడు. ఇదే విధంగా ఆత్మీయతలో మేము కూడా ఉండేలాగున ప్రేమగా ఉండేటట్టుగా మీరందరూ కలిసి మరొక మారు ఇదే ఆనందాన్ని పంచుకునేటట్టుగా మీరందరూ ప్రార్థించమని ఈ సాక్ష్యం చేస్తాం. థ్యాంక్ యూ సిస్టర్ అండ్ బ్రదర్. తర్వాత సోదరి బుజ్జమ్మ ఆ సోదరి వచ్చి తన శుభాలు తెలియజేస్తారు. ఓకే, మంచిది. వచ్చినట్టు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే స్నేహితురాలు సురేఖ గారు, వారు కూడా గుంటూరు నుంచి వచ్చారు. వారు కూడా వచ్చి ఒక చిన్న శుభాలు తెలియచేయాలని వారిని ప్రేమతో మీ టీచర్ గారు కోరుతున్నారమ్మా, నేను కాదు, దయచేసి వచ్చి తెలియచేయాలని ప్రేమతో మనం వచ్చి. చివరిగా మా సునందక్కయ్య ఆ తర్వాత శుభాలు తెలియజేసి చిన్న ప్రార్థన చేస్తారు. మా బావగారు వచ్చారు, అనివార్య కారణాల వల్ల వారు ఇంట్లోనే ఉన్నారు. సో వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు పాస్టర్ దేవదానం గారికి తెలియజేస్తున్నాం. ఈ గృహం నెత్తి వారు ఎంతో ప్రార్థన చేసి తన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారి తరపున కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో సురేఖ గారు. ప్రైజ్ లాడన్నా. వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మేడము నాకు ఫ్యామిలీ మెంబర్ కంటే చాలా ఎక్కువ. నాకు ఏ చిన్న కష్టం వచ్చినా మేడంతోనే షేర్ చేసుకుంటాను. మేడం చాలా ప్రేయర్ఫుల్. యాక్చువల్గా అంటే ఈరోజు ఎన్నో ఆటంకాలు వచ్చినాయి కానీ నేను ఒకటే ప్రేయర్ చేసుకున్నాను, కంపల్సరీ వెళ్ళాలి దేవుడు నేనని. దేవుడు ఆటంకాలన్నీ తొలగించి, అసలు నేను ఊహించలేదు ఇంత మంచి గృహాన్ని దేవుడు మేడంకి ఇచ్చారు. దేవునికే మహిమ. నేను అనుకున్నా మేడం కట్టింటారని, కానీ దేవుడు ఇంత అద్భుతంగా ఇచ్చారని అనుకోలేదు. అది ఇంకా మాటల్లో చెప్పలేము. నా మేడము నాకు 1 వీక్ ముందే ఫోన్ చేశారు రావాలా కంపల్సరీ అని. నా 1 వీక్ నుంచి అనుకున్నాను దేవుడే నేను వెళ్ళాలి ఎలాగైనా అని. దేవుడు నాకు మార్గాలన్నీ సరళం చేసి రావడానికి కృప చూపించాడు. దేవుడు నా కుటుంబంలో నాకు ఒక అక్కలాగా ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్య వాళ్ళకి మేడం. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్. అలాగే మా బావగారు తరపున వాళ్ళ అల్లుడు ప్రభు తన శుభాలు కూడా తెలియజేస్తారు. అందరికీ ప్రైజ్ లార్డ్. మొదటిగా కంగ్రాచులేషన్స్ సత్యవేదం అత్తయ్య, ఆనంద్ మావయ్య. నేను మొదటిగా అన్నయ్య చెప్పాను నాకు ఇట్లా గ్రీటింగ్స్ చెప్పాలంటే, నేను చాలా బైబిల్లో వర్సెస్ అన్నీ చదువుతూ ఉన్నాను, కానీ ఇల్లు చూడంగానే నాకు వేరే వాక్యం ఒకటి గుర్తొచ్చింది. ఇంగ్లీష్లో చెప్తాను అది ఒకటి. ఏ హౌస్ ఈస్ బిల్డ్ బై విజ్డమ్ అండ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై అండర్స్టాండింగ్. అంటే జ్ఞానముతో ఇల్లు కట్టబడను, కానీ వివేకం ద్వారా అది స్థిరపరచబడను. నిజంగా ఆ ఇల్లు చూడగానే చాలా జ్ఞానంగా కట్టారు. అంటే నేను చాలా ఇల్లులు చూశాను, కానీ చాలా జాగ్రత్తగా దాన్ని కట్టారు. దేవుడే వాళ్ళకి సహాయం చేశాడు. ఆంటీ కూడా చెప్తా ఉన్నారు, అంకుల్ అంట చాలా కష్టపడుతూ ఉన్నారంట. ఉదయం 9ంటికి వచ్చి నైట్ 10 దాకా ఇక్కడే ఉండి దాన్ని చాలా జాగ్రత్తగా కట్టుకున్నారంట. అలాగే ఆంటీకి కూడా బాగాలేనప్పుడు అంకుల్ వాళ్ళ కన్న కూతురులా చూసుకున్నారంట, నేను విన్నాను. మా అత్తగారు కూడా చెప్తారు ఇట్లా. ఇంకోటి, నేను హిందూ కుటుంబం నుంచి వచ్చాను, కానీ వీళ్ళ కుటుంబంలోకి రావటం, వీళ్ళ సేవ చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. మా అత్తగారు కూడా అదే అన్నారు. వాళ్ళు స్కూల్ చేస్తూ ఉంటారు, స్కూల్ రన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, మాకు ఈ స్కూల్ వీటన్నిటికంటే దేవుని సేవే మాకు ముఖ్యం అంటారు. అలాగే సేమ్ నేను మా అత్తగారి మాటల్లో విన్నాను, బయటికి వెళ్ళి ఉద్యోగం చేయడం కంటే వాళ్ళు దేవుని సేవని ఎక్కువగా ఆశిస్తున్నారంట. అలాగే వాళ్ళ సంఘస్థులను కూడా చూశాను నేను.
వాళ్ళందరూ చాలా సంతోషంగా వచ్చి వాళ్ళకి వందనాలు చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు హృదయపూర్వక వందనాలు. ఇలాగే ఎంతమంది వచ్చారు ఇక్కడికి, ఎవరెవరికైతే సొంత గృహాలు లేవో వీళ్ళ ఆశీర్వాదమే అందరికి ఆశీర్వాదాలుగా వచ్చి ప్రతి ఒక్కరికి సొంత గృహాలు రావాలని యేసు నామములో మనఃపూర్వకం కోరుకుంటున్నాను. ఆమేన్. ఒకసారి గట్టిగా ఆమేన్ చెబుతాం. ఆమేన్. మీ అందరికి ఇల్లు ఉన్నట్టుకుంది, మళ్ళీ 2 ఇల్లు వద్దాం మీ అందరికి. ఒకసారి గట్టిగా ఆమేన్ చెబుతాం. ఆమేన్. ఓకే. సో ఈ సమయంలో మా సునందక్కయ్య తన శుభాలు తెలియజేసి ముగింపు ప్రార్థన చేస్తారు. తర్వాత నేను దీవెనిస్తాను. తర్వాత వారు ప్రేమతో చేసినటువంటి ఆతిథ్యాన్ని మనం స్వీకరిద్దాం. అందరికీ మొదట నా వందనాలు. ఇక్కడ అంటే మా చెల్లి చెప్పింది, ఆల్రెడీ నేను చెప్పలేదు. మా చెల్లిని పిడిగిరాలు ఇస్తున్నప్పుడు మేము చాలా బాధపడ్డాం. ఎందుకంటే చాలా దూరము. అంటే నన్ను చిలకలూరుపేట ఇచ్చారు, మా పెద్ద అక్కని జమ్ములపాలెం ఇచ్చారు, మా రెండో అక్కని ఈత ముక్కలు ఇచ్చారు. కానీ మా చెల్లిని పిడిగిరాలు ఇచ్చారు. ఇస్తే మేము చాలా బాధపడ్డాము. ఎందుకంటే చాలా దూరం, ప్రకాశం జిల్లాకి ఇక్కడికి చాలా దూరం. కానీ మా మరిది చాలా మా చెల్లిని ఎలా చూసుకుంటారంటే, ఈ రోజుల్లో అలాంటి వారు అంటే నేను గ్రేట్గా చెప్పడం కాదు, కానీ క్రిస్టియన్ ఫ్యామిలీ అంటే పరలోకం, ఈ లోకంలోనే మనం ఒక పరలోకం చూస్తాము, తర్వాత అది పెద్ద పరలోకం అక్కడ దేవుని దగ్గర చూస్తాము. చాలా విషయంలో మా చెల్లిని వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ ప్రార్థన చేసుకోవటం కానీ, వాళ్ళు కాలేజీ నుంచి వచ్చారంటే ఇంకా ఇంట్లో నుంచి వాళ్ళు అంత క్రమశిక్షణ అయిన జీవితంతో వాళ్ళని మా చెల్లి కానీ మా మరిది కానీ, ఎందుకంటే ఫస్ట్ నుంచి మా నాన్న, మా చెల్లి ఇందాక చెప్పింది, మా పరిచర్యలు ఏంటంటే మా నాన్న నేర్పించాడు, యథార్థవంతుల మీద యెహోవా కనుదృష్టి సంచారం చేసిద్దని. మా అందరికీ ఎక్కడెక్కడికో మేము, నన్ను ఇచ్చిన చిలకలూరుపేట కానీ మేము వచ్చే అద్దంకి దగ్గర ధర్మవరం, రెడ్డిపాలెం అని 2 గ్రామాల్లో పరిచర్య చేస్తూ, అంటే అక్కడ సంఘాల్లో మేము నడిపిస్తూ భయంకరమైన సింగరకొండ దేవతను పూజించి ఆ ఏరియాల్లో మేము పరిచర్య చేస్తున్నామంటే కేవలం మా నాన్న మమ్మల్ని ఎంతో క్రమశిక్షణతో కూడిన జీవితాలతో ఉన్నాం. కాబట్టి మా చెల్లి ఇక్కడికి వచ్చినా కూడా, అంటే నేను గ్రేట్గా చెప్పడం కాదు, కానీ మా మామయ్య కూడా ఆనందబాబు వాళ్ళ నాన్న ఎంతో ప్రార్థన పడు, అత్తయ్య కానీ వాళ్ళిద్దరు ఎంతో ప్రార్థనా పరులు అనమాట. మా చెల్లి ఎప్పుడు మాకు చెప్తా ఉండిద్ది. ఎందుకు నేను చెప్తున్నానంటే, దేవుని కోసం మనకు ఫస్ట్ శోధనలా అది ఒక శోధనలా కనిపించదు, కానీ దానిలో నిలిచిన వాళ్ళకి దేవుడు ఆశీర్వాదాలు అనేవి మనకి ఎన్నెన్నో వస్తూ ఉంటాయి పక్కన. ఎందుకంటే మన ఆశీర్వాదాన్ని అనుభవించడానికి ముందు ఆటంకాలు, అవరోధాలు, ఎందుకంటే అది మనం ఫిల్ఫిల్ చేయటానికి సాతానుడు ఎన్నో అది ఆటంకపరిచింది. దానిలో మనం నిలబడితే దాని విజయాన్ని మనం ఖచ్చితంగా చూడగలము. అప్పుడు మనము జయించిన వారం అవుతాం. కాబట్టి మా చెల్లి వాళ్ళ గృహం మేము ఆ రోజు శంకుస్థాపన చేసేటప్పుడు మేమందరం వచ్చాము. మేము అనుకున్నాం అక్కడ ఇంకా అమ్మాయిలకి స్థలాలు ఉన్నాయి బాగా బైపాస్ దగ్గర. మేము అనుకున్నాం అనమాట, ఇక్కడ కడుతున్నారు, అక్కడ కట్టుకుంటే బాగుండిద్ది కదా, డెవలప్ అవుతుంది అనుకున్నాం. కానీ మా మధ్య ప్రార్థన చేసి ఇక్కడే అంటే పిల్లలకి ఎంత కానీ ఈ ఇల్లు చూసిన తర్వాత మేము ఎంత ఆశ్చర్యపోయామంటే, ఇది శంకుస్థాపన చేసిన నాటి నుంచి నేటి వరకు ప్రభా, ఎందుకంటే ఈ యొక్క వస్తువుల కోసం అటు ఇటు మా మరిది పిల్లలు తిరుగుతూ ఉంటారని ప్రతిరోజు మేము దేవుని సన్నిధిలో అయ్యా గృహం చక్కగా కట్టబడాలి ప్రభా, తొందరగా ఇది మామూలుగా ఓపెనింగ్ చేయాలని ఎంతో ప్రార్థన చేశాము. ప్రార్థించిన దాన్ని మనం ఈరోజు కళ్ళారా చూస్తున్నామంటే దేవుడు ప్రార్థన కొన్నిసార్లు మనం ఏంటంటే ప్రార్థన చేస్తాం, దాన్ని వదిలివేస్తాం. ఎప్పుడు అలా ఉండకూడదు. మనం అంటే ప్రార్థన చేసిన దాన్ని దేవుడు ఒకసారి మనం అది కళ్ళారా చూసే ఆ యొక్క స్థితిని మనకి దేవుడు ఇవ్వగలడు. కాబట్టి మన ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు ఏదైనా చేయటానికైనా శక్తి కలిగిన దేవుడు. ఎందుకంటే ప్రార్థన పరిస్థితులని మార్చిద్ది, స్థితిగతులను మార్చిద్ది అనమాట. మనందరి జీవితాల్లో, మా చెల్లి మా మధ్య వాళ్ళ జీవితాల్లో కాదు కానీ మన జీవితాల్లో కూడా దేవుడు ఏ కార్యాలను చేయటానికైనా ఎదురు చూస్తున్న దేవుడుగా ఉన్నాడు. నా చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించున్నాడు. చిన్న ప్రార్థన చేయండి.
పరలోకం ఉన్న మా తండ్రి ప్రభువా, నీ దయగలిగిన స్తోత్రాలు నాయన, నీ కృపగలిగిన పాదాలు స్తోత్రాలు, నీ ప్రేమగలిగిన పాదాలు స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, యథార్థవంతుల మీద ప్రభువా నీ కనుదృష్టి సంచారము చేయొద్దని ప్రభువా అయా మీరు ప్రభువా నాయన వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా. అవును తండ్రి దేవ ఆనందబాబు సత్యవేదాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా అయా మీరు నాయన తండ్రి ఈ లోకపరమైన ప్రభువా నాయన చక్కని గృహాన్ని మీరు దయచేశారయ్యా. నీ స్తోత్రాలు. నిన్ను నమ్మిన వారు నువ్వు సిగ్గుపరిచే దేవుడు కాదు ప్రభా నాయన, నువ్వు తలగా చేస్తాగని తోక చేయని దేవుడు ప్రభా. నీ కార్యాలు ఎంతో నాయన తండ్రి గంభీరమైన కార్యాలు ప్రభా అయా. నీ స్తోత్ర ప్రార్థించిన మా ప్రార్థనకు ప్రభా ఇదిగో తండ్రి మేము నాయన నాయన ప్రార్థనకు ప్రతిఫలముగా ఇంత చక్కని గృహను ప్రభా మేము అయా నాయన దేవ చూస్తున్నామంటే అది కేవలం ప్రభా మీరిచ్చిన కృపే తప్పక నాయన ఏదీ లేదు ప్రభా. ఈ గృహంలో ఉంటున్న ఈ బిడ్డలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా అయా ఇంకా బిడ్డలకు నాయన ఈ లోకంలో ప్రభా ఏ ఆశీర్వాదాలు అయితే ఇంకా దాచిపెట్టారో ప్రభా అయా, ఏ మేళ్ళు అయితే దాచిపెట్టారో ప్రభా మిగిలిన మేళ్ళు ఆశీర్వాదాలు ప్రభా ఇంకా సమృద్ధిగా పొంది ఇంకా ప్రభా నీ పరిచర్యలో సాగుటకు నీ బిడ్డలు ఇంకా బలపరచమంటూ నీ సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదక్కయ్య. ఈ సుసందర్భాన్ని పురస్కరించుకుని వాళ్ళ కుటుంబ సభ్యులు నలుగురు ఒక చిన్న కేక్ మా తమ్ముడు ఏర్పాటు చేసినటువంటి ఆ కేక్ని వారు కట్ చేస్తారు. సోను టింకు ఏడి కమ్ ఫస్ట్. లేచి నిలబడి కట్ చేయి. అందరం చప్పట్లు కొడదాం, మన శుభాలు ఆ బిడ్డకు తెలియచేద్దాం. అక్క తీసి బాబు పెట్టుకోండి, బాబు పెట్టుకోవచ్చు. సోను టిక్ నువ్వు కూడా మీ డాడీకి మీ మమ్మీ మీరు కూడా పెట్టండి. అంత మాత్రమే కాదు, ఈ గృహాన్ని ఎంత అందంగా ఉంది బాగుంది అని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ ఈ అందమైన గృహాన్ని నిర్మించినటువంటి ఒక చక్కని పనితనం మనకు కనిపిస్తుంది. ఆ పనివారు ఎవరంటే సహోదరులు రాంబాబు గారు. రాంబాబు గారు కొంచెం ఫ్రంటర్ రండి, మీరు ఒక్కసారి మీరు ముందుకు రండి. రాంబాబు గారు వారి గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. వారి పనితనాన్ని మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. నేను అనుకోవటం ఏంటంటే ఫస్ట్ మండి కట్టేటువంటి అన్న బాగా పని కడతారని. అన్నేంది పొట్టిగా ఉన్నాడు, ఏం కడతాడు అనుకున్నా. నీ చెప్పవాడు నిజం చెప్తున్నా. సరే ఇక్కడ చూస్తే ఎంత అద్భుతంగా ప్రతి ఒక్క విషయంలో అన్నయ్య థ్యాంక్స్ ఎ లాట్. ఇంత చక్కమైన గృహం ఇంత చిన్న ప్లేస్లో ప్లాన్ కూడా ఇచ్చింది అన్నయ్య. చక్కగా ఈ గృహ బోరు కూడా ఇంత చక్కగా నిర్మించడానికి అన్నయ్య తన సహకారాన్ని తెలిపారు. కనుక అన్నయ్యకు కూడా సమాజం కుటుంబం ప్రత్యేకమైనటువంటి వందనాలు. యేసుక్రీస్తు వారు నిండారుగా మిమ్మల్ని దీవించునుగాక. అన్నయ్య యేసయ్య మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఓకే, అందరు తల వంచండి. మీరందరూ వరుస నిలబడినానా? మీరందరూ బావ వరుస. టింకు కమ్. అందరు తల వంచండి. మీ కుడి హస్తాన్ని ఆ బిడ్డల వైపు చాపండి. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నా. మీ కుడి హస్తాన్ని. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం ప్రభా. ఆనందబావును అలాగే సత్యవేదాక్కయ్యను, టింకును, సోనును ప్రేమించి ఒక చక్కని గృహ నిర్మాణాన్ని మీరు ఇచ్చారు. నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. ఈ గృహంలో వీరు
నిండు నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యముతోటి ఔషధముతోటి వర్ధులులాగన మీ నిండైన సహాయాన్ని నిండారుగా దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. శాంతి సమాధానము నెమ్మది ఈ గృహములో వారికి అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక సమృద్ధి, ఆరోగ్య సమృద్ధి, ఆత్మీయ సమృద్ధి అయ్యా అందరికీ పెట్టేవారికి గృహాన్ని దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మామయ్య అత్తయ్య ఏ ప్రార్థన అయితే ఈ బిడ్డల గురించి చేశారో, ఈ స్థలంలో చేశారో, అట్టి వాటిని యేసయ్య నామములో నెరవేర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. రాబో తరానికి ఈ బిడ్డలను ఉన్నతమైన శిఖరాలు అధిరోహించే విధంగా నీ సహాయం నిండారుగా దయచేయండి ప్రభా. అయ్యా ప్రతి ఒక్క దురాత్మ శక్తిని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ స్థలం నుంచి దూరపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ సింహాసనం, మీ సన్నిధి ఈ స్థలంలో ఉండులాగున మీ సహాయాన్ని దయచేయండి ప్రభా. నీ అగ్ని ప్రాకారాలు ఈ చుట్టూరు ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ రక్తపు కోటల మధ్య వీరు భద్రపరచబడే విధంగా నీ సహాయాన్ని దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ షకీనా మేఘాన్ని వీరి చుట్టూ, వీరి పనుల చుట్టూరు, వీరి ఉద్యోగాల చుట్టూరు, వీరి చదువుల చుట్టూరు ఉంచమని మేము ప్రార్థన చేస్తుండగా మీ సహాయాన్ని నిండారుగా దయచేయండి ప్రభా. వచ్చిన వీళ్ళందరూ ప్రత్యేకంగా దీవెనలతో నింపి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసి నీ నామ మహిమ తెచ్చుకున్నందులకై నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు కొట్టకలుగా చెల్లిస్తూ మా ప్రాణ ప్రియుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మన నిన్న సహవాసం సమాధానము నిత్యమైన తోడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆనందబావకును, సత్యవేదాకను, టింకు సోనుకును చేరమనందరికీ ఈ గృహానికి అంత మాత్రమే ఈ గృహాన్ని ఇంత అందంగా నిర్మించినటువంటి రాంబాబు గారికి, వారి కుటుంబానికి తోడయండి, దీవించి బలపరిచి వర్ధిల్లింపు చేసి నిండైన దీవెనలు కుమ్మరించునుగాక. ఆమెన్, ఆమెన్. వన్స్ మోర్ కంగ్రాచులేషన్స్ బాబు గారు. వారికి ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్న వారి ప్రేమతో భోజన ఏర్పాట్లు చేశారు. మీరు చక్కగా భోజనాలు స్వీకరించి వాళ్ళ పలకరించి మీ సంతోషాన్ని, మీ శుభాలను తెలిపి వెళ్ళాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అది మాత్రమే కాకుండా అందరూ బంధువులు చాలామంది అనంతపురం నుంచి, ఆలకూరపాలెం నుంచి, పుల్లారెడ్డిపాలెం నుంచి, తాళ్ళపాలెం నుంచి, అంత హైదరాబాద్ నుంచి, ఇంకా చాలా చోట్ల నుంచి జమ్మలపాలెం అంటే అక్క వాళ్ళు, ఎంకనపాలెం నుంచి ఇంకా చాలామంది వచ్చారు. ధర్మవరం నుంచి వారి ఉద్యోగాలు మానుకొని వారందరూ వచ్చారు. వారికి అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ.